హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ కూడా ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి. మేమైతే సంక్రాంతికి ఈసారి అయితే ఊరెళ్ళలేదు, సో ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. ఏంటనేది ఫుల్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో ఎండింగ్ వరకు కూడా చూసేయండి. భోగి అయితే మా ఫ్లాట్ అందరూ కూడా కలిసి కిందనైతే సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా సరదాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో అయితే నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను. చాలామంది అయితే నా అవుట్ఫిట్ గురించి అయితే అడిగారు. నేనైతే అండి నా అవుట్ఫిట్ వచ్చేసి మన జగదాంబ దగ్గర 2 షాపులు అయితే ఉంటాయి చూసారు, బోటిక్స్, అందులో అయితే తీసుకున్నాము. నేను కాదు, మా చెల్లి అయితే తీసిచ్చింది. భోగి రోజు అయితే అందరం సరదాగా ఆడుతూ పాడుతూ డాన్స్లు అయితే చేసుకుంటూ కూడా సరదాగా చేసేసుకున్నామండి. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి సంక్రాంతి కదా, ముందు రోజు నైట్ అయితే కష్టపడి ఇష్టంగా అయితే ముగ్గులు అయితే వేసేసుకున్నాము. ఏదో మాకు వచ్చి రాని ముగ్గులు అయితే వేసాము. సో ముగ్గు అంతా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఇంటి పక్కన స్కూల్ ఉంటుంది, అక్కడ సెలబ్రేట్ చేస్తే ఈ వీడియో అయితే క్లిప్పింగ్ తీసుకున్నాను, బాగుందని. ఆ బిట్టు కొత్త డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. నువ్వు డ్రెస్ బాగుందా, బాగాలేదా? మరి అన్ని డ్రెస్ బాగుందా? అయ్యో, నువ్వు ఇంకో చిన్ని బాబు కదా, కొంచెం పెద్ద అయ్యాక నీకు అలాంటి డ్రెస్ తీసుకుందాం, సరేనా? ఓకేనా? గుడ్ బాయ్, గుడ్ బాయ్, ఏ గుడ్ బాయ్, గుడ్ బాయ్ అమ్మా జిన్ను. ప్రతిసారి సంక్రాంతికి అయితే సారీయో లేదంటే లంగవోనియో తీసుకుంటాను. ఈసారి అయితే ఫ్రాక్ తీసుకున్నాను, తీసుకోవాలనిపించింది. చూడంగానే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సంక్రాంతి మధ్యాహ్నం అయితే భోజనం చేసేసి రోడ్డు మీదకి వెళ్ళాము సరదాగా. ఒక డ్రింక్ బాటిల్ కొనుక్కుందామని, కానీ ఎక్కడ అసలు డ్రింక్ బాటిల్ కాదు కదా, షాప్ అయితే ఓపెన్ చేసే లేదండి. కానీ మందు షాపులు అయితే మంచిగా ఓపెన్ చేసి ఉన్నాయి. సంక్రాంతి అంటేనే సంవత్సరంకి ఒకసారి, అది కూడా పెద్ద పండుగ. అందులో విలేజ్ సైడ్ అయితే ఇంకా బాగా చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఎవరి ఊర్లు కావాలి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక చెట్టు అయితే కనిపించింది, ఇవేవో ములంకాడలో ఉన్నాయి, వేసేద్దాం అని అయితే ఫాస్ట్గా వెళ్ళాము. పని మీద వచ్చాం, ఏదో చూసాం, కానీ చెట్టు బాగుందని వచ్చాం. ఏ ఊరు వెళ్ళలేదు సంక్రాంతి ఇలా ఆ రోడ్డు చూడు. ఈ రోడ్డు ఏం చేయాలో తోచక ఇంట్లోనే ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటాం అనమాట. కానీ బాగున్నాయి రోడ్లు, చాలా బాగున్నాయి. అలాంటప్పుడు ప్రశాంతంగా తిరగడానికి చాలా బాగుంటాయి అనమాట. ఇంటికి వచ్చేసాము. కింద ఒక తమ్ముడు సైకిల్ తొక్కుంటే అడిగి సరదాగా అయితే సైకిల్ తొక్కాము. చాలా సంవత్సరాలు అయితే గ్యాప్ వచ్చింది కదా, తొక్కడానికి చాలా కష్టంగా అనిపించింది. సరే అని దిగిపోయాను. మా చిన్నబుడ్డి కూడా కింద సైకిల్ అయితే తొక్కేస్తున్నాడు అనమాట. వాడికి బోర్ కొడుతుంది ఇంట్లో ఉండి. సరే అని కాసేపు వాడితో ఆడుకున్నాము. ఇక్కడ ఒక తాతయ్య 2 గొర్రెపోతులను తీసుకెళ్తున్నారనమాట. రేపు కనుమ కదా, అందుకోసం అని చెప్పి వేయడాకని ఇంటికి తీసుకెళ్తున్నారు. మా చిన్నోడికి చూపిద్దామని ఆ గొర్రెల్ని వీడియో తీశాను అనమాట. ఇదంతా కాదు కానీ మా ఆయనేమో సరే రోడ్లు ఖాళీగా ఉన్నాయి, డ్రైవింగ్ నేర్పుతానని అయితే నాకు స్కూటీ కీస్ ఇచ్చారు. డ్రైవింగ్ నేర్పుతాను రా అని చెప్పి. స్కూటీ అయితే కొంచెం టచ్ ఉంది, కాకపోతే భయం అన్నమాట, ఎందుకంటే ఇది వెయిట్ ఎక్కువ ఉంటుందని చెప్పి. రోడ్డు మీద కూడా హైవేలో పడిపోయాను ఒకసారి. అందుకే అప్పటి నుంచి నాకు స్కూటీ అంటే, డ్రైవింగ్ అంటే భయం. మా హస్బెండ్ వెనకతలు కూర్చుంటే తీసేస్తాను అనమాట. సరే రోడ్లు ఎలాగో ఖాళీగానే ఉన్నాయి కదా అని చెప్పేసి తను వెనకతలు కూర్చుంటే ఒక 2 రౌండ్లు అయితే వేసుకొని వచ్చేసాము. ఈ రోజుకైతే సంక్రాంతి పండుగ ఇలాగ కంప్లీట్ అయిందన్నమాట. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడి నుంచి అయినా అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. మరి మీరు ఎలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ వచ్చి సంతో అయితే గాలిపటం తయారు చేశారన్నమాట. దారం పెట్టడానికి హోల్స్ పెట్టాలి అంతేనా? చిన్నప్పుడు ఎప్పుడో చేసాం కదా, అస్సలు గుర్తులేదు. అబ్బాయిలకైతే బాగా గుర్తుంటుంది, ఎందుకంటే సంక్రాంతి అంటే అప్పట్లో మీకు ఇంక ఇదే పని కదా, గాలిపటాలు ఎగరేయడం, అమ్మాయిలు చూడడం, అంతేనా? అంతే మా వెంకటేష్ చెప్పొద్దన్నాడు అమ్మాయిల గురించి. గాలిపటం అయితే పట్టుకొని మేడ మీదకి వెళ్ళాము. మొత్తానికి అటు తిప్పి ఇటు తిప్పి ఏదో రకంగా ఎగరేయడానికి ట్రై చేసాము. గాలి ఎటువైపు ఇస్తుంది అటువైపు ఇస్తుంది అని. మొత్తానికి అయితే ఏదైతే మంచిగా అయితే పైకి గాలిపటం ఎగిరింది, భలే హ్యాపీ అన్నమాట. కైట్ వెళ్ళింది. నెక్స్ట్ ఏంటి, మార్నింగే కనుమ అన్నమాట. కనుమ అంటేనే నాన్ వెజ్ అంటే ఎక్స్పెషల్లీ ఆడవాళ్ళకి స్పెషల్ పండుగ. ఎందుకు స్పెషల్ అంటున్నానంటారా, ఎప్పుడు ఉండాల్సిన దానికంటే కిచెన్లో ఎక్స్ట్రాగా టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఇంకా వండుకోవడమే పని. ఏం చేయాలా, ఏం చేద్దామని ముందు రోజు నైట్ నుంచే ఆలోచించేస్తాం. ఇంకా హస్బెండ్స్ అయితే ఇంకా ఆర్డర్స్ అనమాట, అది చెయ్యు ఇది చెయ్యు అని.
మార్నింగ్ నుంచి అలా ఏదో ఒక పని చేయడం వల్ల ఏంటంటే బాడీలోని షివరింగ్ వచ్చేస్తుంది అనమాట. అంటే షుగర్ లెవెల్ డౌన్ అయిపోతే అలా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏదైనా చాక్లెట్ లాంటివి తింటూ ఉండాలి. నేనేమో వంటలతో వంటగదిలో మునిగిపోతే పిల్లలు మా హస్బెండ్ కలిపి ఇండ్లంతా ఏం చేశారో చూపిస్తాను చూడండి. చూసారా ఎంత కంగారు చేస్తున్నారో. నేనేమో వంటగదిలో కష్టపడుతుంటే బిట్టు అలాగేనా టవల్ అలాగే పెట్టేస్తావా? తీయాలి కదా, మరి తీయలేదేం హెల్ప్ చేయవా? ఎంత కంగారు చేశారు అసలు. ఇక్కడ 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 చూడండి అసలు. మా ఆయనేమో దొరుకుతున్నాడు అనమాట. బుజ్జి, నేను అక్కడేమో వంటగదిలో కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ పడుకుంటావా? ఈయన లేపుతున్నాడు, లేకు హెల్ప్ చేయమని చెప్తున్నాడు కదన్నా. డాడీ లేకమను, హెల్ప్ చేయమని అమ్మకి. ఏం కావాలి, ఏం కావాలి, ఇంకేం కావాలి, ఏం కావాలి చెప్పు. ఏముంది? బిస్కెటా? తమ్ముడికి ఒకటి నీకోటి బౌల్ తెచ్చేయండి, ఇస్తా. హలో బాబు, హలో. ప్లేట్లో పెట్టుకుంటావా? ప్లేట్లో పెట్టుకుంటావా? అన్నీ నిమ్మను, అన్నీ నిమ్మను పెట్టుకో. గుడ్ బాయ్. వెళ్ళండి, కూర్చొని తినండి. నీకు ఇస్తాం, కూర్చొని వెళ్ళి తినండి. ఇది ఒక డబుల్ పని అన్నమాట. నేనైతే మ్యాక్సిమం 5 రూపీస్ 10 రూపీస్ మసాలా ప్యాకెట్స్ యూస్ చేస్తానండి. ఒక డబ్బాలు అయితే పెట్టేసుకుంటాను. అంటే తక్కువ ఉంటాయి కాబట్టి ఒక 2 సార్లు యూస్ చేస్తే ప్యాకెట్ పడేయచ్చు. అంటే నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా ఎక్స్పైరీ కూడా డేట్స్ చూసుకోవడానికి యూజ్ గా ఉంటుందని చెప్పి అలాగా ప్యాకెట్స్ అన్ని కూడా నేను ఇలాగ ఒక బాక్స్ లో పెట్టేసుకుంటాను. ఒకవైపు మటన్, ఇంకోవైపు చికెన్ పెట్టి అయితే 2 వైపులా వండేస్తున్నాను. కుక్కర్లో నేను మ్యాక్సిమం మటన్ అయితే వండుతాను, ఎందుకంటే కొంచెం ఈజీగా అయిపోతుంది, కొంచెం సాఫ్ట్గా ఉడుకుతుందని. చిన్నప్పుడైతే ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటికి ఎక్కువ వెళ్ళే వాళ్ళం కాబట్టి కనుమ అంటే ఇంకా నా దృష్టిలో చిన్నప్పుడైతే ఇంకా తక్కల పండుగ అని అర్థం అనమాట. ఎందుకంటే కనుమ రోజు అయితే ఇంకా అన్ని నాన్ వెజ్ వండుతారు కాబట్టి కనుమ అంటే తక్కల పండుగ. ఏదేమైనా చిన్నప్పుడు బాగుండేది. చక్కగా కూర్చొని వండింది పెడితే హ్యాపీగా తినేవాళ్ళం, తినేయడం, ఆడుకోవడం. సూపర్ సాఫ్ట్గా ఉడికింది. కుక్కర్లోనే వండేస్తున్నాను ఆల్మోస్ట్ నేనైతే మటను. సూపర్గా ఉంది. ఇంకా మటన్ అయిపోయింది వండడం. నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ వండుతున్నాను అనమాట. లెగ్ పీసెస్ 2 అయితే తీసుకున్నాను. ఎగ్ బిర్యానీ చేయమన్నారు యాక్చువల్లీ. ఎగ్ బిర్యానీతో పాటు ఒక 4 ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటితో పాటు కొంచెం చికెన్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట, బాగుంటుందని చెప్పి. అసలు ఈ వంట అంతా పూర్తయ్యేలోపు ఎన్నిసార్లు హ్యాండ్ వాష్ చేసుకుంటాను అసలు లెక్కే ఉండదు. మా ఆయన గారెలు అయితే చేయమన్నారు, అందుకనే ముందు రోజు అయితే నేను గారెలు రుబ్బి పిండేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. అది బయట తీసి పెట్టేస్తున్నాను, కొంతసేపు చల్లదనం తగ్గుతుందని. కొంచెం ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసేసి సాల్ట్ వేసి కలిపేస్తున్నాను. పెద్దగా నాకు గారెలు వేయడం అయితే రాదండి, ఈ మధ్యన వేస్తున్నాను. ఇది సెకండ్ టైం వేస్తున్నాను. ఈసారి అయితే మాత్రం గారెలు చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ టైం వేసినప్పుడు కొంచెం గట్టిగా వచ్చినాయి, ఈసారి మాత్రం సాఫ్ట్గా వచ్చాయి. గారెల పిండి మనం మేకింగ్ చేసేటప్పుడు అవి చాలా అందంగా కనిపించినట్టు అనిపిస్తాయి అనమాట. అసలు కోడి కూర చిల్లిగారే కాంబినేషన్ ఎవరు కనిపెట్టారో కానీ అసలు వేరే లెవెల్ కదా. కానీ నాకెందుకో వాటికన్నా కూడా తీపి గారెలు అంటే బాగా ఇష్టం అనమాట. ఒక 2-3 ఎక్స్ట్రాగా తింటాను, అవైతే ఇవి అంతగా తినలేను. ఫైనల్గా వంటలన్నీ కూడా రెడీ అయిపోయినాయి అనమాట. తినడమే లేట్. మా చిన్నోడైతే పడుకొని లేచాడు, అటు ఇటు దొరుకుతున్నాడు. నేను చేసిన వంటలనే చూపిస్తాను రండి. మటన్ గ్రేవీ కర్రీ, చికెన్ ఎగ్ బిర్యానీ, స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. నెక్స్ట్ వచ్చేసి చిల్లిగారెలు, అలాగే చికెన్ కర్రీ. నేను చేసిన వంటలన్నీ ఇవే అన్నమాట. సో మీరు కనుమ రోజు ఏమేమి వంటలు చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పేయండి. ఎలా ఉందో చెప్పు. బాగుందా గారి? ఉల్లిపాయ కావాలా? ఉల్లిపాయ ఎందుకు నాన్న? గారి తిను. ఎలా ఉంది చెప్పు అమ్మకి. బాగుందా?
యమ్మీ. మనం చేసే వంటలు పొగిడితే అబ్బా ఆనందమే వేరు కదా. ఆనందంతోనే సగం కడుపు నిండిపోతుందండి. మా బిడ్డకు కూడా నచ్చింది, కాకపోతే కొంచెం కారంగా ఉందని చెప్తున్నాడు. మా జున్ను అయితే ఏం తినలేదు, ఎందుకంటే వాడికి కొంచెం ఒంట్లో బాగోలేదు, ఫీవర్, కోల్డ్, కఫ్ ఉంది. వాడి తినేది లేదు, మనాలి సరిగ్గా తిన్నాడు. మొత్తానికి అయితే కంగాలు చేస్తాడు ఇల్లంతా కూడా. అది కూడా ఇలాంటి పండగ టైంలో పిల్లలకు కనుక ఒంట్లో బాగోకపోతే ఇంకా కష్టంగా ఉంటుంది కదా. అసలు పిల్లల్ని చూసుకోవాలి, ఒకవైపు పండగ చూసుకోవాలి, వండుకోవాలి, తోముకోవాలి, అబ్బో. మరి పండగ పూట ఎక్స్ట్రా పని ఉంటుంది, అది కామన్, లైట్ తీసుకుంటే సరిపోతుంది. ఇదండి ఈ 3 days కూడా మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీరు ఎలా పండుగను సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.